హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఆరి జదోజీ వర్క్లో డే 15 అనమాట. ఈరోజు మ్యాట్ స్టిచ్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ మీడియం సైజ్ నీడిల్, అలాగే సిల్క్ థ్రెడ్ వచ్చేసి 2 పోగులు తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ పెన్సిల్ తోటి మార్కింగ్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా ఎడ్జ్లో లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ని బయటికి తీసుకున్న తర్వాత సో ఇక్కడ మార్కింగ్స్ చేసుకున్నాం కదా పెన్సిల్ తోటి, ఇలా సైడ్స్కి ఇట్లా ఈ జాయింట్స్ దగ్గర మళ్ళీ నీడిల్ ప్రెస్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం మీడియం చైన్ స్టిచ్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్మాల్ చైన్ స్టిచ్ వేసి వెంటనే మళ్ళీ ఇటువైపుకి రొటేట్ చేసి ఇక్కడ జాయింట్ దగ్గర చైన్ స్టిచ్ వేసుకోవాలి మీడియమ్. సో ఈ విధంగా అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అటు ఎడ్జ్కి వెళ్ళాక కూడా స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే థ్రెడ్ అనేది మనకి ఈజీగా రొటేట్ అవుతుంది. సో స్టిచ్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. ప్రీవియస్గా వేసింది ముందు వేసిన స్టిచ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో పెద్ద చైన్ స్టిచ్ వేసి థ్రెడ్ని రొటేట్ చేస్తే ఏంటంటే స్టిచ్ అనేది ప్రాపర్గా ఉండదు, థ్రెడ్ కూడా మా స్టిచ్తో పాటు వచ్చేస్తుంది లాంగ్ చైన్ స్టిచ్లో. సో అందుకని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇదే విధంగా ఈ లైన్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ లైన్ వచ్చేసి నేను స్కిప్ చేస్తున్నాను. సో థర్డ్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. సో సేమ్ కలర్. సెకండ్ లైన్లో వచ్చేసి వేరే కలర్ యూస్ చేస్తాను. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా స్టిచ్ చేస్తానని చెప్పేసి. సేమ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తామో ఇదే విధంగా జాయింట్స్ దగ్గర స్టిచ్ వేసుకుంటాము చైన్ స్టిచ్. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైన్లో స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో సేమ్ జాయింట్స్ దగ్గర స్టిచ్ వేసుకుంటాము. మీరు అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్కి ఆరెంజ్ కలర్కి జాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం ముందుకి కొంచెం వెనక్కి. సో దీన్ని మ్యాట్ స్టిచ్ అంటారనమాట. సో అందుకని సో ఇది కూడా సేమ్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటాము. ఎడ్జెస్లో వచ్చేసి స్మాల్ చైన్ స్టిచ్ వేసి నాట్ వేసుకుంటాం అనమాట.
ఫినిష్ అయిపోయాక సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 4th లైన్ కూడా ఆరెంజ్ కలర్ తోటి స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఫినిష్ చేసి చూపిస్తాను స్టిచ్ అనేది. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఔటర్ లైన్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్తో కానీ లేదా చమ్కీలు బీడ్స్ లాంటివి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏం స్టిచ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ స్టిచ్ యూస్ చేసి షేప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను డ్రాప్ షేప్ మార్క్ చేసుకున్నాను. ఈ డ్రాప్ షేప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనం షేప్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం సెంటర్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు లేదా బయట సైడ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను బయట సైడ్ నుంచి అవుటర్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ బయట అవుటర్ లైన్ అంతా షేప్లో చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలని ఏం లేదు, మనం ఎటువైపు నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో స్టిచ్ అనేది దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి, గ్యాప్ కనిపించకుండా. సో అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అవుటర్ లైన్ స్టిచ్ చేసుకొని దెన్ కంటిన్యూగా లోపల స్టిచ్ వేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే స్టార్టింగ్ లోపల నుంచి స్టిచ్ వేసుకొని స్టార్ట్ చేయొచ్చు, బయట వైపుకి స్టిచ్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. సో నేను స్టిచ్ ఫినిష్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత స్టిచ్ని అవుటర్ లైన్లో మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి నచ్చిన షేప్స్ స్టిచ్ చేసుకోవచ్చు. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఈ షేప్ అనే కాదు, ఎలాంటి షేప్స్కైనా మనం ఫిల్లింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ మ్యాట్ స్టిచ్ని. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మ్యాట్ స్టిచ్ యూస్ చేసి. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. Meet you all in the next video. Bye bye.